అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ 2 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో వర్షాలు పడొచ్చని అధికారులు చెబుతున్నారు. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్లోనూ మేఘావృత వాతావరణంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తాజా అంచనాలు చెబుతున్నాయి. ఇక ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా చూస్తే అల్పపీడనం ప్రభావంతో మరో 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.